యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 47వ వచనాన్ని మన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము 47వ వచనం దేవుని వాక్యాన్ని చదవండి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే. చాలు. చదువుబడిన మాటను బట్టి మూల వాక్యాన్ని, మూల అంశాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా గమనించండి, ఈ వాక్య అంశానికి జీవాహారము నేనే అన్న మాటను తెలియపరుస్తున్నాను. మూల వాక్యం ఏమైందంటే జీవాహారము నేనే అన్న అంశాన్ని మీకు తెలియజేస్తున్నాను. బిడ్డలారా గమనించండి, ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నామంటే, ఏ ఆహారం అంట? నవ్వకుండా చెప్పాలి. ఏ ఆహారం అంట? జీవాహారము నేనే అని ప్రభువు చెప్పాడు కదా. నేనందరూ లోకానుసారమైన ఆహారము వేరు, ఆత్మానుసారమైన ఆహారము వేరు. దానికి ప్రభు పెట్టిన పేరు జీవాహారము అని ప్రభు పెట్టాడు కనుక, ఆ జీవాహారం అని ఎందుకు ప్రభు పెట్టాడంటే, ఆ ఆహారము తినవారు యుగాయుగములు జీవిస్తారు, సదాకాలం ఆయనతో ఉంటారు. నేనన్నాను, ఈ లోకములో తినే ఆహారము చెప్పండి, అది నాశనానికి దారి తీసేది, అది మరణానికి గురి చేసేది. కానీ ప్రభు ఇచ్చేటువంటి ఆ ఆహారము చెప్పండి జీవాహారము నేనే అని ప్రభువు చెప్పాడు కనుక, ఆ ఆహారం ఎలా ఉంటుందో దేవుని వాక్యంలోంచి మన వాక్యపు లోతులోనికి వెళ్ళి చూస్తే, ఆ 6వ అధ్యాయంలోని 27వ వచనం ఒకసారి మనం చూస్తే, 6వ అధ్యాయము 27వ వచనం చదవండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగు చెయ్యు. అక్షయమైన ఆహారము కొరకే కష్టపడు. చాలు అంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అన్న మాట ఏంటో తెలుసా? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని దేని కొరకంట? చెప్పాలి, గట్టిగా చదవాలి. నిత్య జీవము కలుగ చెయ్యు. అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి అని ప్రభువు చెప్పాడు. అంటే ఇక్కడ క్షయమైన ఆహారం ఏంటో, అక్షయమైన ఆహారం అంటే ఏంటో, అసలు క్షయత అక్షయత అంటే ఏంటో మీకు కొంచెం జ్ఞాపకం చేస్తాను. ఏం చెబుతానంటే, దేవుని బిడ్డలారా గతంలో కొన్నిసార్లు చెప్తూ వచ్చాను, క్షయమైందంటే పాడైపోయేది. చెప్పండి, క్షయమైందంటే పాడైపోయేది. దేవుని బిడ్డలారా ఒక ఎరుపు వస్తువును, సైకిల్, బండ్లు ఏదైనా సరే కొన్ని నెలలు సంవత్సరాలు తరబడి తడుస్తూ ఎండుతూ మట్టి కొట్టుకుంటూ ఉంటున్నప్పుడు ఆ ఎరుపు వస్తువు ఏమైపోతుంది? తుప్పు బట్టి పాడైపోతుంది. అయితే క్షయమైనది అంటే పాడైపోయేది. నేనంట ధాన్యమైనా సరే తడిసిందంటే ఏమైపోద్ది? మొలకెత్తి అది తింటానికి పనికి. అలాగే దేవుని బిడ్డలారా ఏదైనా సరే, ఈ లోక సంబంధమైనది ఏదైనా సరే అది పాడైపోయేది అని జ్ఞాపకం చేస్తున్నాను. క్షయమైనది అంటే పాడైపోయేది దేవుని వాక్యం చెప్తా ఉంది. గనుక క్షయమైన దాని కొరకు మీరు కష్టపడడం కాదు. మనం దేనికోసం కష్టపడతాం? ఎక్కువ శాతం క్షయమైన దాని కొరకు. దేవుని బిడ్డలారా ధాన్యాన్ని సమకూర్చుకుంటాం, బోరులో భద్రపరచు, లేకపోతే బస్తాల్లో సమకూర్చి గదిలో దాచిపెట్టిన దాన్ని కొట్టు గది అంటారు. కొట్లలో సమకూర్చుకున్న అది నేను ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? సరే మహాగాతే 2 ఏళ్ళు వేసుకొని 3 ఏళ్ళు వేసుకొని పాత ధాన్యం అంటారు. కొన్ని సంవత్సరాల వరకు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు గడిచిపోయేమంటే అది కూడా పాడైపోతుంది. అయితే క్షయమైన దాని కొరకు మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా కష్టపడిపోతూ ఉంటాం, ప్రయాసపడిపోతూ ఉంటాం. కానీ ప్రభు చెప్పింది ఏంటంటే, అక్షయమైనటువంటి ఆహారము కొరకే కష్టపడుడి. నిత్య జీవమునిచ్చేటువంటి అక్షయమైనటువంటి ఆహారము కొరకు మీరేం చేయాలంట? కష్టపడండి అని ప్రభు చెప్పాడు. కనుక ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రవేశిస్తున్న మనము దేనికోసం కష్టపడాలంటే చెప్పండి, అక్షయమైనటువంటి ఆహారము కొరకు మనం కష్టపడాలి. దైవజనుడు యేసయ్య గారు పాట పాడుతూ అన్నారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
శుభప్రదమైన ఈ నిరీక్షణతో శృతి చేయబడేనే నా జీవితం. శుభప్రదమైన ఈ నిరీక్షణతో శృతి చేయబడేనే నా జీవితం. నేను యేసుని చూసే సమయం బహు సమీపమాయెను. నేను యేసుని చూసే బహు సమీపమాయెను. అక్షయ శరీరముతో ఆకాశ గగనమునా, అక్షయ శరీరముతో ఆకాశ గగనమునా ఆనందభరితమై ప్రియ యేసు సరసరి పరవశించెదను. ఆనందభరితమై ప్రియ యేసు సరసరి పరవశించెదను. నేను యేసుని చూసే సమయం బహు సమీపమాయెను. నేను యేసుని అక్షయ కిరీటముతో అలంకరించబడి, అక్షయ కిరీటముతో అలంకరించబడి, నా ప్రభు యేసుతో సన్నిధించెదను. నూతన శాలేములో నా ప్రభు యేసుతో సన్నిధించెదను. నేను యేసుని చూసే సమయం బహు సమీపం. నేను యేసుని హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ మాట యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారంటే, ఓసారి యేసు ప్రభు వారు తిబెరియు సముద్ర తీరాన ఆయన ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు. ఆయన ఎక్కడున్నారో వారికి తెలియక వెతుక్కుంటూ వెళ్ళి ఆయన సముద్ర తీరాన ఉన్నారని చెప్పేసి, సముద్రపు అద్దరు ఉన్నాడన్న సంగతి వారు తెలుసుకొని వెళ్ళి ఆయన అన్నారు, అయ్యా బోధకుడా, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావయ్యా, మేము మీకోసం వెతుకుతా ఉన్నాం అని కొన్ని సంగతులు మాట్లాడుతుంటే యేసు ప్రభువు అంటాడు, ఇదిగో సూచనలను సూచట వలన కాదు కానీ రొట్టెలు భుజించుటకు తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారని మీతో చెప్తున్నాను అంటాడు. ఎందుకు ఎదిగారంటే శిష్యులు యేసు ప్రభు వారిని వెతికింది దేనికంటే, ఆకలైన వేళలో ఆయన రాళ్ళు రొట్టెలుగా మార్చి వాళ్ళ ఆకలి, అందుకోసం వాళ్ళు ఎందుకు యేసుని వెతుక్కుంటూ వెళ్ళారంటే, నేను అంటాను, అమ్మ పుట్టిల్లు మేనమామకి ఎరికే కదా అని సామెత చెప్పినట్లుగా యేసు ప్రభు వారికి సమస్తము ఎరిగిన వాడు గనుక, వాళ్ళ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు గనుక వాళ్ళు ఎందుకు ఎదుగుతున్నారో యేసయ్య అంటాడు కదా, ఊరుకోండి శిష్యులారా, మీరు దేనికోసం ఎదుగుతున్నారు నాకు తెలీదా? మీరు వచ్చింది ఒక కారణం అయితే, అయ్యా మేము మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తున్నాం అంటారేంటి, వచ్చింది వేరొక కారణం అయితే అని ఏమంటాడంటే, అప్పుడు అంటున్నాడు ఈ మాట. నేను చెప్తా తల్లి, ఆయన ఎందుకన్నాడు తెలుసా, మీరు ఇగో నేను ఇచ్చే ఈ శరీర సంబంధమైన ఆహారం కొరకు, ఈ రొట్టెల కొరకు మీరు వెతుకుతూ వచ్చారు కదా, భోజనం కోసమేనా మీరు నన్ను వెతికింది? వద్దొద్దు, ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం ఇది క్షయమైనటువంటి ఆహారం. అక్షయమైనటువంటి ఆహారం మనం తింటే, అక్షయమైనటువంటి ఆహారం మనం భుజిస్తే మనం ఎన్నటికి మరణించము అని ప్రభు చెప్తూ వచ్చాడు. అయితే ఆ కింద మాట 31వ వచనంలో ప్రభు మాట్లాడుతూ వచ్చిన మాట మనం చూస్తే, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించనని చాలే తల్లి. అయితే
ఈ మాట శిష్యులు అన్నారు, అయ్యా మా పితరులు కూడా పరలోకం నుంచి వచ్చినటువంటి మన్నాను తిన్నారు కదా అని ప్రభుత్వం వారు మాట్లాడుతూ వచ్చినప్పుడు ప్రభు అంటాడు, పరలోకపు మన్నా 32 వచనం అంటాడు, 32 వచనం అంటాడు, ఆ యేసు పరలోకము నుండి వచ్చే ఆహారము మోషేకి ఇయ్యలేదు, మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు అంటాడు వారితోటి, మోషే పరలోకము నుండి వచ్చే ఆహారం కాదయ్యా మీకు ఇచ్చింది, నా పరలోకపు తండ్రి మీకు శ్రేష్టమైన నిజమైన ఆహారం మీకు అనుగ్రహిస్తున్నాడు అని ప్రభు వారితో చెప్తే, అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా, అయ్యా నేను చెప్తాను 34లో చూసుకోండి, ఈ ఆహారము మాకు ఎల్లప్పుడూ దయచేయమన్నాడు. హల్లెలూయా. ఈ ఆహారము ఎప్పుడు దయచేయాలంట? ఎల్లప్పుడూ కూడా. ఏ ఆహారం కావాలంటే ఇందాక చెప్పాడు యేసయ్య, అక్షయమైన ఆహారాన్ని వెతకమన్నాడు కదా, దానికోసం కష్టపడమన్నాడు కదా. అక్షయమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు కోరుకున్నారు. క్షయమైనటువంటి ఆహారం కాదు కదా, అక్షయమైనటువంటి ఆహారం మాకు కావాలయ్యా, ఇది మాకు ఎల్లప్పుడూ. ఎప్పుడు దాకంట? ఎల్లప్పుడూ మేము బ్రతికినంత కాలం కూడా. చెప్పండి, అక్షయమైనటువంటి. క్షయమైందంటే పాడైపోయిందని చెప్పాం కదా, అయితే అక్షయమైందంటే స్థిరమై ఉండేది, శాశ్వత కాలం ఉండేది, నిరంతరము నిలిచి ఉండేది. అది అక్షయమైనటువంటి ఆహారం. క్షయమైందేమో పాడైపోతుంది, అక్షయమైందేమో నిరంతరము నిలిచి ఉండేటువంటి ఆహారం. అయితే ఈ అక్షయమైనటువంటి ఆహారం వారు ఏం చేస్తున్నారంటే మాకు దయచేయమని కోరుకున్నారు కనుక యేసు ప్రభువు చెప్తాడు. అందుకే 35వ వచనంలో యేసయ్య ఏమన్నాడు చూస్తారా? 35వ వచనం అంటాడు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ కూడా దప్పిక కొనడు అని ప్రభువు చెప్తూ వచ్చాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మనం ఏ ఆహారం కోసం ఇప్పుడు నేను అంటాను కదా, ఆనాడు సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పిక అన్నాడు. ఆ మాటకి సమరయ స్త్రీ ఏమంది, అయ్యా అలాగైతే మేము ప్రతిరోజు ఏడుకొచ్చి ఈ లోతైన బావిలో నీళ్లు చేదుకోకుండా మాకు అలాంటి జీవజలములు మాకు ఇవ్వవా, దయచేయవా అని ప్రభువును వేడుకుంటూ వచ్చింది. ఎందుకు మాట చెప్తున్నారంటే, ఎవరికైనా సరే చెప్పండి, ఆశ ఏమంటది? నిజమైన ఆహారం ఏదో, నిజమైన పానం ఏదో అది ఎల్లప్పుడూ కావాలని కోరుకుంటాం, శ్రేష్టమైనది కావాలని కోరుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, మన పరలోకపు తండ్రికి మనము ఇష్టమైన పిల్లలుగా మనం బ్రతికితే, దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తే ఖచ్చితంగా శ్రేష్టమైనటువంటి ఈవులను దేవుడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. నా యేసయ్య అంటాడు కదా, ఏమంటాడు? ఇదిగో మీలో ఎవడైనా సరే తన కుమారుడు తండ్రిని చేపను అడిగితే పామునిచ్చునా, రొట్టెని అడిగితే రాతినిచ్చునా అని ప్రభు మాట్లాడాడు. నిజమే కదా, నిజమే కదా దేవుని బిడ్డలారా. మానవులమైనటువంటి మనం ఇదిగో మన పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉన్నామే, మన పరలోకపు తండ్రి మనకంటే శ్రేష్ఠుడు కాడా అని ప్రభు చెప్తూ వచ్చాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మనకు కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారము ప్రభు మనకు దయచేయడానికి కోరుకుంటున్నాడు. అయితే మనం ఎలా ఉండాలంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 7వ వచనంలో ప్రభు చెప్పాడు. 15వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు చెప్పాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి
అది మీకు అనుగ్రహింపబడును అని ప్రభు చెప్పాడు కనుక అందుకే ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, ప్రభువుకు మనము ఎలా ఉండాలంట? ఇష్టమైన వారుగా ఉండాలి. ఒకటి, మనము ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టమో అది దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. మనం అలా ఉండడానికి ఇష్టపడు. మన ఇష్టం వచ్చింది చేసుకుంటు, ప్రభువా నేను చెప్పింది జరగలేదు నాయన అని చెప్పేసి దేవుని మీద నిట్టూరాలు నిందలు వేసే వాళ్ళంగా మనం కనబడుతూ ఉంటాం. మనం అసలు ఒక దైవజనుడు చెప్పిన మాట మీకు నేను చెప్తున్నాను. ఏంటి అంటే, ఆ దైవజనుడు చెప్పిన చక్కని మాట ఏంటంటే, ఒక దైవజనుడు కొన్ని వేల మంది సంఘ విశ్వాసులను కలిగినటువంటి సేవకుడిగా ఉన్నాడు. అయితే ఆ సేవకుడు ఆ పరిచయం ఫలించడానికి, లేకపోతే అంత పెద్ద సంఘం కలిగి ఉండడానికి కారణం ఏంటయ్యా అని చెప్పి మరొక దైవజనుడు ఆయన అడిగినప్పుడు ఆ దైవజనుడు చెప్పాడంట, ప్రార్థన చేస్తూ ప్రభుని అడిగాడంట, ప్రభువా అందరూ కూడా నాకు ఇది నెరవేర్చునైనా, ఇది జరిగించునైనా అని ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. నేను దేవుని దగ్గర ప్రార్థన చేసింది ఏంటి అంటే, అయ్యా నేను ఏం చేయాలో, అసలు నా పట్ల మీ చిత్తం ఏమైందో, నీ మనస్సు ఏంటో నాకు తెలియచేసి, నేను నీ పని ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలియచేయమని నేను ప్రభుని అడిగినప్పుడు, నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు చెప్పినట్లుగా నేను చేశాను. కానీ నేను ఎక్కడికి వెళ్తాను అక్కడ సంఘాన్ని స్థాపించు, నేను ఎక్కడికి వెళ్తాను అక్కడ ఆత్మలేమో అని నేను ప్రార్థన చేయలేదయ్యా. ఎక్కడికి వెళ్ళాలన్నా, నేనేం చేయాలన్నా, సంఘం స్థాపించబడాలన్నా అసలు నీ చిత్తం ఏంటయ్యా, నీ చిత్తం నెరవేర్చడం నాకు నేర్పించయ్యా అని నేను ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు ఇంత గొప్ప పరిచర్య నాకు అనుగ్రహించాడని చెప్పాడు. హల్లెలూయా. నా మాట నీకు అర్థమైందా? ఆ దైవజనుడు గొప్ప పరిచర్య చేయడానికి, లేక సంఘాన్ని కలిగి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దేవుని చిత్తం చేయడానికి, నెరవేర్చడానికి మనసు పెట్టాడు కనుక దేవుడు గొప్ప పరిచర్యను అప్పగిస్తూ వచ్చాడు. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అయితే ఏమని చెబుతుందంటే, యేసయ్య చెప్పినట్లు నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడనని ప్రభువు చెప్పాడు కనుక ఈ ఉదయకాలపు వేళలో మనం కూడా అలాగూ ఉందుముగాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము యోహాను రాసిన సువార్తలోని 6వ అధ్యాయములోని 49వ వచనాన్ని మనం చూస్తే, 49వ వచనాన్ని మనం చూస్తే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయే, దీనిని తినువాడు సావకుడునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని ప్రభు చెప్తూ వచ్చాడు. హల్లెలూయా. అంటే వచ్చిన ఆహారం ఇదే అన్నాడు. దేవుని బిడ్డలారా, ఏమని జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు ప్రభువారు ఆ శిష్యులతో చెప్తూ వచ్చినటువంటి మాటలలో ఇదొక శ్రేష్టమైన మాటలు మీతో చెప్తున్నాను. ఆ తర్వాత జనసమూహములు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళందరూ వింటున్నప్పుడు, వాళ్ళందరూ చూస్తున్నప్పుడు ఈ మాటలు ప్రభు చెప్పాడు కదా. ఏమని చెప్తూ వచ్చాడంటే, దేవుని బిడ్డలారా, ఇదిగో మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయారు, ఇదిగో దీనిని తినవాడు సాగుకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. అంటే ఏది ఆ ఆహారం అని వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా. ఇప్పుడు మనం ఆ కింద మాటలు మనం చదువుకుంటే ఏమంటాడంటే, 53వ వచనం మనం చదివితే 54 చదువుతాయి. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడి నిత్య జీవము గలవాడు. చాలు, ఆగండి. నేనంటాను కదా, యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలలో, యేసు ప్రభువు చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాటలలో ఆయన అంటాడు, ఇదిగో నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు అని ప్రభువు చెప్పాడు. నిజమే. ఈ రోజు మనం ప్రభు వాళ్ళు ఎందుకు పాలు పంపులు పొందుతున్నామంటే,
ఆయన శరీరాన్ని ఎందుకు తింటున్నామంటే, ఆయన రక్తాన్ని మనం ఎందుకు త్రాగుతూ ఉన్నామంటే, దేవుని పిల్లలారా, మనము నిత్య జీవము గలవారము కావడానికి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని మనము త్రాగుచున్నాం. హల్లెలూయా. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగేటప్పుడు ఎలా ఉండాలో ప్రభువు చెప్పాడు. పరిశుద్ధంగా మనం ఉండాలి, పవిత్రంగా బ్రతకాలి. ఇదిగో లోకపు ఆచారపు అలవాట్ల వలె నెలకొకసారి ప్రభు బలిని మనం సమీపించడం కాదు. ఎవడు అయోగ్యముగా ఆయన శరీరమును తినును, ఆయన రక్తమును త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధేయుడు అని పౌలు గారు మాట్లాడుతూ వచ్చారు. అవునా కాదా? ప్రభు యొక్క శరీరాన్ని అయోగ్యముగా మనం పుచ్చుకున్నట్లయితే, ఆయన రక్తాన్ని అపవిత్రంగా మనం పుచ్చుకున్నట్లయితే మనం ఏమైపోతామంటే శాపగ్రస్తులం అయిపోతామని దేవుని వాక్యం చెప్తాము. యేసు రక్తములో కడుగబడిన నాటి నుంచి ఇదిగో నీ జీవితం ప్రభువు కొరకు అంకితం చేసుకుని, అయ్యా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పి మనం దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని ప్రభువు కోసం మనం బ్రతుకుతూ పవిత్రంగా బ్రతికినట్లయితే ఆయన శరీరాన్ని తినడానికి మనం యోగ్యులము, అర్హులము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యేసయ్య ఏం చెప్తూ వచ్చాడు 54 వచనంలో అంటే, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు. మన ప్రయాస అంతా, మన ప్రాకులాట అంతా దేనికోసం అంటే చెప్పండి, నిత్య జీవం, నిత్య జీవం, నిత్య జీవం. చాలా మంది ఇంకా ఆ నిత్య జీవానికి వారసులు కావడం లేదు. యేసయ్య అంటాడు, అదే యోహాను సువార్త 5:24 వచనమా, ఎన్నో వచనం? 24 చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నిత్య జీవము గలవారు కావడానికి యేసయ్య అంటాడు, నా మాట విని నన్ను పంపిన నా పరలోకపు తండ్రి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు ప్రభు చెప్తూ వచ్చాడు కదా. ఈ స్థలంలో కూర్చుండి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము ఇదిగో ఎంతో కాలంగా దేవుని సందులు గడుపుతున్నటువంటి మనము ఏం చేయాలంటే, ఆయన మాట వింటే ఆ పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చితే గనుక మనం ఏం చేయాలో తెలుసా, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం బాప్తిస్మం పొంది ఇదిగో నిత్య జీవానికి మనము వారసులము కావాలని వాక్యం చెప్తా ఉంది. ఇదిగో నేనంటాను దేవుని బిడ్డలారా, ఎందుకు మనము నిర్లక్ష్యం చేస్తున్నామో తెలియదు కానీ, ఎందుకు అశ్రద్ధ చేస్తున్నామో తెలియదు కానీ, నేనంటే ఒకవేళ దేవుని రాకడ మన సమీపంగా ఉంది అని మనం గుర్తెరిగి ఎప్పుడు రెప్పపాటున ప్రభు రాకడ వస్తుంది, ఆ క్షణం మనము విడవబడుకున్నట్లుగా ఎత్తబడే గుంపులో ఉన్నట్లుగా మనం ఏం చేయాలంటే బాప్తిస్మం పొంది ఇదిగో ప్రకటన గ్రంథంలో పరిశుద్ధులు మాట్లాడుతూ వచ్చారు, నాదా సత్యస్వరూపి ఎందాక భూలోకానికి తీర్పు తీర్చుకో ఉంటావు పరిశుద్ధుడా అని దేవారాత్రులు కూడా రాత్రి మగుళ్ళు మానక దేవుని దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొర్ర పరిశుద్ధులు మొర్ర పెడుతున్నారు. ఆ పరిశుద్ధులు మొర్ర ఆయన విని 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 ఒక దినాన్ని యేసయ్య దొంగ వల్లే వస్తున్నాడు కదా, ఆయన అనుకుని గడివే మన దగ్గరకు వచ్చాడంటే మనం ఏమైపోతాం? భక్తుడు పాడుతూ వచ్చాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు.
అందరినీ తీసుకున్నాడు, అద్భుతమందరినీ లోకమంతా శ్రమకాలము, లోకమంతా వీరుమగరుడా వీరుమగరుడా యేసు రాజుగా లోకమంతా యేసు రాజుగా చూస్తున్నాడు. లోకమంతా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన రాకడ సమీపముగా ఉన్నదని ఎరిగి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది రక్షించబడితే ఎత్తబడే గుంపులో ఉంటాము. లేకపోతే విడువబడే గుంపులో ఉంటే చెప్పండి, లోకమంతా శ్రమకాలం. చెప్పండి, విడువబడుట బహుఘోరం అని అన్నాడు కదా, నిజమే. అలాంటి కఠినమైనటువంటి అప్పుడట ఆ శ్రమలు ఆ బాధలు పడలేక ఒక్కసారి చస్తే పీడ పోద్దని పరిగెత్తుకొని పోయి బావిలో పడ్డం అనుకో. బావి ఏం చేసిందంటే నిన్ను ఎట్లా తీసి పైన పెట్టింది. అది దేవుని చిత్తం. అది బావి నువ్వు ఏ రీతిగా దూకావో సినిమాలో కనుక రివర్స్ జరిగినట్టుగా ఏం జరిగిందంటే మళ్ళీ బావి తీసుకొచ్చి ఒడ్డునే పెట్టు. నేను జావలేదు. ఒకవేళ అగ్నిలో పడు, నువ్వు కాలిపో. శ్రమల పాలు కావలసి వచ్చిన ఆ గడియ దినమది అంతే. ఉరి పెట్టుకున్నా చచ్చిపో. అదో ఇదన్నమాట. అప్పుడు నుయ్యో కొయ్యో చూసుకున్నావు అనుకున్నా నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు. అది ఆ దేవుని క్రమం కనుక చచ్చిపోవటానికి అవకాశం లేదు. అక్కడ భూమి మీద ఎంత కాలం నువ్వు శ్రమలు అనుభవించవలసిందో అంత కాలం దేవుడు పెడతానే ఉంటాడు. నువ్వు చచ్చిపోదామన్న ఛాన్సే దేవుడు బిడ్డలారా. అందుకోసమే వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది. మనం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. చదువుబడినటువంటి ఈ లేఖన భాగములో మనం చూస్తున్నాం కదా, ఆ 55వ వచనంలో మనం చదువుకుంటే, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది.